బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో విద్యుత్ వైర్లు యమపాసాలుగా మారాయి. రామంతపూర్ విద్యుత్ ప్రమాద ఘటనతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. కేబుల్ వైర్ల తొలగింపుపై హైదరాబాద్ లో 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ను చేపట్టారు. స్తంభాలపై అడ్డగోలుగా ఉన్న కేబుల్ వైర్లు, ఫైబర్ నెట్ వైర్లను తొలగిస్తున్నారు. నిన్నటి నుంచి వేలాది కేబుల్ వైర్లు, ఫైబర్ వైర్లను తొలగించారు. గణేష్ నిమజ్జనం నాటికి కేబుల్స్ తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ ను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి, కవిత, హైదరాబాద్ లో వరుసగా ఈ ఒక్క వారంలోనే జరిగినటువంటి ఘటనలతో విద్యుత్ శాఖతో 8 మంది చనిపోయారు. సో దీంతో అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక నిర్ణయం తీసుకొని అయితే దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే విద్యుత్ స్తంభాలకు ఇష్టారీతిగా ఉన్నటువంటి కేబుల్ అంటే ఇంటర్నెట్ కావచ్చు, టీవీ సంబంధించినటువంటి వైర్లు ఏవైతే ఉంటే వాటన్నింటినీ కూడా తొలగించాలి. గుట్టలుగా ఉండడం వల్ల ఇటు ఈ మధ్యలో ఇప్పుడు వినాయక చవితి వచ్చింది. వినాయక విగ్రహాలు తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న చూసాం, రామంతపూర్ లో జరిగినటువంటి ఘటనలో 5 చనిపోయారు. ఆ తర్వాత బండ్లగూడలో 2, మరొక చోట 1. సో మొత్తానికి 8 మంది హైదరాబాద్ లో చనిపోయారు. సో ఈ విగ్రహాలు తీసుకెళ్తూ ఈ విధంగా విద్యుత్ షాక్ తగిలి కూడా. సో ఇట్లా విద్యుత్ వైర్లు తో పాటు ఈ ఇంటర్నెట్ కేబుల్ ఇవన్నీ ఇష్టారీతిన ఉండడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వరుసగా ఇవి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇంటర్నెట్ సేవలు కావచ్చు, అటు టీవీలకు వీటన్నిటికి అంతరాయం ఏర్పడింది. సో దీంతో వర్క్ ఫ్రం హోమ్ చేసే వాళ్ళకు, ఇంటర్నెట్ రావాల్సిన వాళ్ళకు, హాస్పిటల్స్ కి, అనేక కంపెనీలకు ఇంటర్నెట్ అటు కేబుల్ ఇవన్నీ కూడా రాకుండా అయిపోయి సో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. సో అటు ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్ల ఆ కార్యాలయాలకు కూడా చేరుకొని ఇబ్బందికి గురి చేస్తున్నారనేటువంటిది కూడా చెప్తున్నారు. కొంత సమయం ఇస్తే ఈ కేబుల్ వైర్లు అన్ని కూడా సెట్ చేసుకుంటాం అనేటువంటిది అటు సీఎండి ఫారూఖీని అడుగుతున్నారు. కానీ ఈలోపే డ్రైవ్ అనేటువంటి 10 రోజుల పాటు కొనసాగుతుంది. మొత్తం వైర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాలనేటువంటి నిర్ణయం తీసుకొస్తారు. దీంతో పెద్ద ఎత్తున అటు వివాదం అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి అటు డిస్కమ్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లు కూడా వచ్చారు. వాళ్ళంతా వాళ్ళ వైర్లు కట్ చేయడం వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.